చూడమ్మా చూడాలి. సూర్యాపేట డిస్ట్రిక్ట్ ఐఏఎస్ గారు శ్రీ మందారావు సుమారు ఇక్కడ 172 మంది విద్యార్థులు ట్రైనింగ్లో ఉన్నారు. ఏమేమి ట్రైనింగ్ ఉన్నారో మీరు అడ్వాన్స్ ట్రైనింగ్ ఇష్యూస్ చూస్తున్నారు. అంటే ప్రిన్సిపల్ గారు చెప్పని 46 కోట్లతో రూపొందించబడింది. ఒకసారి 172 మంది విద్యార్థులు ఇక్కడ ట్రైనింగ్ అవుతారు. ఆ తర్వాత ట్రైనింగ్ తర్వాత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి. తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం మన యువతకి ఉద్యోగాలు కల్పించాలి, ఉద్యోగాలు కానీ స్వయం ఉపాధి కానీ కల్పించాలనే ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతూ టాటా కంపెనీతో, టాటా టెక్నాలజీస్ కంపెనీతో ఒక ఒప్పందంతో కొంత అమౌంట్ టాటా టెక్నాలజీ నుంచి, కొంత అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మరి కొన్ని నియోజకవర్గాల్లో ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పిల్లలందరికీ వాళ్ళకి చేతి ఖర్చుల కింద, బస్ కిరాల కింద, టిఫిన్ల కింద నెలకి 2,000 రూపాయలు కూడా ఇవ్వబోతుంది. కూడా మంజూరు చేయబడినాయి. అవి 1-2 నెలల్లో అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఐటీఐ ట్రైనింగ్ సెంటర్ కదా, ఐటీఐలో ఆ బిల్డింగ్ కూడా 6 కోట్ల రూపాయలతో ఆ బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నాం. దీనికి దానికి తేడా ఏంటంటే ఇక్కడేమో అడ్వాన్స్ టెక్నాలజీస్, అక్కడేమో బేసిక్ టెక్నాలజీస్ పిల్లలకు నేర్పిస్తాం. అది మొత్తం ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన ఉద్యోగాలు రావాలి, స్వయం అవకాశం కలగాలని నేను ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి మరి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేయించి నిర్మాణం చేసి మరి ఇంత త్వరగా ముందుకు పోవడం నాకు కూడా ఎంతో